ఇప్పుడు వచ్చేసి మనం గంగా రివర్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. ఈ గంగా వచ్చేసి ఇండియాలో టిబెట్ అంటే చైనాలో, నేపాల్, బంగ్లాదేశ్ 4 స్టేట్స్లో ఉంటుంది. ఇది ఎక్కువ ఇండియాలో ఏది ఇండియా, చైనా, బంగ్లాదేశ్, నేపాల్. ఇండియాలో వచ్చేసి యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, వెస్ట్ బెంగాల్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, హర్యానా, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ ఇలా ఉంటుంది. 26% ఏరియా 26% ఏరియా. ఇక్కడేమో హిమాలయస్ ఉంటుంది, ఇక్కడనేమో అరావళి ఉంటుంది, వింధ్యాస్ అండ్ చోటనగర్ ప్లాట్యూ ఈస్ట్లో ఉంటుంది, సౌత్లోనేమో బ్రహ్మపుత్ర రిడ్జ్, ఈస్ట్లో కూడా బ్రహ్మపుత్ర రిడ్జ్, సౌత్లో వచ్చేసి వింధ్య అండ్ చోటనాగపూర్, ఇక్కడ వచ్చేసి బ్రహ్మపుత్ర. సో గంగా రివర్ వచ్చేసి ఎక్కడ వచ్చేసిందంటే గంగోత్రి గ్లేషియర్, గంగోత్రి పేరులోనే ఉంది, గంగోత్రి గ్లేషియర్. ఇది ఎక్కడ ఉంటుందంటే ఉత్తరాఖండ్లో ఉంటుంది, ఉత్తరకాశీ ఆఫ్ ఉత్తరాఖండ్ యూకేలో ఉంటుంది. గంగోత్రి గ్లేషియర్ అనేది అక్కడ నుంచి ఒరిజిన్ అవుతుంది. ఫస్ట్ దీన్ని భగీరథి అంటారు. ఫస్ట్ ఏమంటారు అంటే భాగీరథి అని అంటారు. ఇది ఏం చేస్తుందంటే దేవప్రయాగ్ అని ఒక ప్లేస్లో అలకనంద అని ఇంకొక రివర్ ఉంటుంది, అక్కడ నుంచి గంగాగా పిలుస్తారు. ఇది అలక్నంద. ఈ అలక్నంద ఎక్కడి నుంచి వచ్చింది మరి అని డౌట్ వస్తే సతోపంత్ గ్లేషియర్ బద్రీనాథ్ దగ్గరలో అలక్నంద వచ్చి సతోపంత్ గ్లేషియర్. సో ఫస్ట్ గుర్తుపెట్టుకుంటే గంగోత్రి గ్లేషియర్, ఏదేది భగీరథి, అలక్నంద అంటే ఏబి అలక్నంద. ఈ అలక్నంద వచ్చేసి సతోపంత్, ఈ భగీరథి వచ్చేసి గంగోత్రి గ్లేషియర్. ఇప్పుడు వచ్చేసి దేవుడు ప్రయాగ్ ఏబిడి, ఇక్కడ వచ్చేసి గంగా అంటాము. అలక్నంద సోర్స్ ఏమో సతోపంత్ గ్లేషియరు, భగీరథి ఏమో గంగోత్రి గ్లేషియరు. ఇది అన్నట్టు ప్రయాగ్స్ అని 5 ప్రయాగ్స్ ఉంటాయి ఇక్కడ, అవి కూడా చూద్దాము. దీని డిస్టెన్స్ వచ్చేసి 2525 కిలోమీటర్ ఉంటుంది. ప్లేన్స్లో హిమాలయాస్లోకి వచ్చి హరిద్వార్ దారి ఉంటుంది కదా, హరిద్వార్ దారిలోనే ప్లేన్స్లోకి వస్తుంది. అంతకుముందు అంతా గుట్టలో ఉంటుంది. ఈ ఫరక్కా వెస్ట్ బెంగాల్లో ఉండి ఫరక్కా అని ఉంటుంది కదా, అక్కడ ఏం చేస్తుంది అంటే ఇది డివైడ్ అవుతుంది గంగా అనేది. ఎట్లా డివైడ్ అవుతుంది అంటే ఒకటేమో బంగ్లాదేశ్కి వెళ్తుంది, బంగ్లాదేశ్కి వెళ్ళి బే ఆఫ్ బెంగాల్కి పోతుంది. ఇంకొకటేమో భగీరథి హుగ్లీగా డివైడ్ అయ్యి ఇది బే ఆఫ్ బెంగాల్ సాగర్, భగీరథి హుగ్లీ రివర్గా డివైడ్ అవుతుంది. ఒకటేమో జస్ట్ డైరెక్ట్ బంగ్లాదేశ్ మెయిన్ స్ట్రీమ్ బంగ్లాదేశ్కి పోయి బే ఆఫ్ బెంగాల్, ఇదేమో భగీరథి హుగ్లీకి పోయి సాగర్ ఐలాండ్లో కలుస్తుంది బే ఆఫ్ బెంగాల్లో. సో ఇది అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి పంచప్రయోగ్స్ చూద్దాము అంటే ఫస్ట్ వచ్చేసి దేవప్రయాగ్. ఈ దేవప్రయాగ్లోనే అలకనంద అండ్ భగీరథి రివర్స్ కలుస్తుంది. అలకనంద వచ్చి సతోపంత్ గ్లేషియర్, భగీరథి వచ్చేసి గంగోత్రి గ్లేషియర్. అలకనంద అండ్ భగీరథ. ఇంకా నెక్స్ట్ విష్ణు ప్రయోగ్, రుద్ర ప్రయోగ్, నంద్ ప్రయోగ్, కర్ణ ప్రయోగ్, ఇలా ప్రయోగ్స్ ఉంటాయి అన్నట్టు. గంగాకి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ వచ్చేసి యమున, సోన్, తామ్సా. లెఫ్ట్ బ్యాంక్ వచ్చేసి రామ్గంగా, గాగ్రా, గాండక్, బూరిగాండక్, అలా ట్రిబ్యూటరీ అలా రివర్స్ చాలా ఉంటాయి.
అలా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే మనం గంగా ప్రయాగ్ చూసుకున్నాము, దేవప్రయాగ్ చూసాము, నందప్రయాగ్. ఒకసారి చూద్దాం. విష్ణు ప్రయాగ్, రుద్ర ప్రయాగ్, నంద్ ప్రయాగ్, కర్ణ ప్రయాగ్. ఇవన్నీ దాంట్లో ఏంటంటే అన్ని దాంట్లో అలక్నంద కామన్. అలక్నంద వచ్చేసి కామన్ అన్ని దాంట్లో. అలక్నంద కామన్ ఉంటుంది అన్ని దాంట్లో. సో ఫస్ట్ విష్ణు దాంట్లో వచ్చేసి ధౌలి గంగా. విష్ణు దాంట్లో వచ్చేసి ధౌలి గంగా కలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మందాకిని. రుద్ర దాంట్లో వచ్చేసి మందాకిని. ఈ మందాకిని కాళీగంగా కూడా అంటారు, కాళీగంగా. నెక్స్ట్ వచ్చేసి నందు ప్రయోగులు వచ్చేసి నందాకిని. నందు ప్రయోగంలో నందాకిని. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవడం. నందు ప్రయాగ్ అంటే నందాకిని. కర్ణ ప్రయోగంలో పిందారి. కర్ణ పిందారి. ఇట్లా కర్ణ పిందారి. సో గుర్తుపెట్టుకోండి. ట్రిక్ ఏంటంటే విష్ణు ప్రయోగం అంటే మనకి ఏం గుర్తు రావాలి? ధౌలి గంగా ఎట్లా అంటే విష్ణుకి దూరం గంగా ఎవరు శివుడు బాడితే అలా ఏదో గుర్తుపెట్టుకొని ధౌలి గంగా అని గుర్తుపెట్టుకోవాలి. విష్ణు ధౌలి గంగా. రుద్ర అంటే మనకు తెలుసు కాళీమాత, కాళీమాత అట్లా. కాళీగంగా, ఆ కాళీగంగా అంటే మందాకిని, మండుతుంది. మన కాళీమాత మండుతుంది అలా. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. రుద్రపై నంద ప్రయోగం అంటే నందాకిని, ఇది ఒకటి. కర్ణ ప్రయోగం అంటే కర్ణుడు అంటే పిందారి, పీష్ణారి. కర్ణుడు పీష్ణారి, కర్ణుడు ఎట్లా అని ఇట్లా గుర్తు దానం చేస్తాడు కాబట్టి పీష్ణారు ఉండొద్దు. కర్ణుడు పీష్ణారు ఉండడు కాబట్టి కర్ణ ప్రయోగాలు గుర్తుపెట్టుకోవచ్చు. సో మళ్ళీ ఒకసారి ఏంటంటే విష్ణు ప్రయాగ్, విష్ణు ప్రయాగ్ తర్వాత రుద్ర. విష్ణు ప్రయోగ్ తర్వాత రుద్ర. విష్ణు ప్రయోగ్ తర్వాత రుద్ర తర్వాత నందు ప్రయాగ్, కర్ణ ప్రయోగ్ ఇది విష్ణు. ఇవన్నీ అలక్నంద రివర్స్తోనే ఉంటుంది. అలక్నంద సదాపంత్ గ్లేషియర్ వచ్చింది. విష్ణు ప్రయోగం అంటే మనం గుర్తుపెట్టుకుంది విష్ణుకి దూరం గంగా, దూరం గంగా, ధౌలి గంగాతో కలిస్తే వస్తుంది. రుద్ర ప్రయోగం అంటే కాళీ అంటే మనది మందాకిని, మండుతుంది. కాళీగంగా అంటారు. నందాకిని వచ్చేసి నందు ప్రయోగం, నందాకిని. మరి కర్ణ ప్రయోగిని ఇది కర్ణుడు అంటే పిందారి. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ట్రిబ్యూటరీస్ చూద్దాం మనం. ట్రిబ్యూటరీస్ వచ్చేసి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ వచ్చేసి యమున, తామ్సా, సోన్. ఇవి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. మరి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ వచ్చేసేది రామ్గంగా, గాగ్రా, గాండక్, పురిగాండక్, కోషి, మహానంద. ఫస్ట్ రామ్గంగా గురించి నేర్చుకుందాం. రామ్గంగా గార్వాల్ హిల్స్ నియర్ గైర్సన్. ఇట్ జాయిన్స్ గంగా నియర్ కన్నజ్. ఇది ఒక చిన్న రివరు గార్వాల్ హిల్స్లో ఉంటుంది. ఓకే, గార్వాల్ హిల్స్ అక్కడ ఆరిజిన్ అవుతుంది. గార్వాల్ హిల్స్ నియర్ గైర్సన్. ఇట్ జాయిన్స్ గంగా నియర్ కన్నజ్. ఇది గంగాని జాయిన్ అవుతుంది. ఎక్కడ జాయిన్ అవుతుంది? కన్నజ్ అంటే యూపీలో. మనకి కన్నజ్ వచ్చేసి హిస్టారికల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది, ఎందుకంటే ట్రైపార్టైట్ స్ట్రగుల్ జరిగింది ఇక్కడే. ఇట్ ఈస్ సిట్యువేటెడ్ ఎంటైర్లీ విత్ ఇన్ ఉత్తరాఖండ్ అండ్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో ఉంటుంది రామ్గంగా ఎక్కువ. మహానంద వచ్చేసి ఇది కూడా లెఫ్ట్ బ్యాంకే. మహానంద వచ్చి ఇది ఎక్కడ డార్జిలింగ్ హిల్స్లో ఒరిజినేట్ అవుతుంది. లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీయే.
ఇది మళ్ళీ గంగాలో ఎప్పుడు జాయిన్ అవుతుంది అంటే వెస్ట్ బెంగాల్లో జాయిన్ అవుతుంది. నెక్స్ట్ మహానంద వచ్చేసి ఇది డార్జిలింగ్ హిల్స్లో ఒరిజిన్ అవుతుంది. డార్జిలింగ్ హిల్స్ వెస్ట్ బెంగాల్లో జాయిన్ అవుతుంది గంగాకు లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీగా. యమున ఇది రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ. వెస్ట్రన్ మోస్ట్ అండ్ లాంగెస్ట్, ఇది లాంగెస్ట్ ట్రిబ్యూటరీ. ఈ యమున ఎక్కడ వస్తుంది అంటే యమునోత్రి గ్లేషియర్ అండ్ బందర్ పంచ్ రేంజ్. యమున అంటే యమునోత్రి గుర్తుంటుంది గ్లేషియరు. రేంజ్ ఏదంటే బందర్ పంచ్ రేంజ్లో ఉంటుంది ఇది. బందర్ పంచ్ రేంజ్లో ఉంటుంది ఇది వస్తుంది. సో యమున లాంగెస్ట్ యమునోత్రి గ్లేషియర్ ఆన్ ద బందర్ పంచ్ రేంజ్. ఈ వాటర్ అన్నీ ఆగ్రా కెనల్స్ ఉంటాయి కదా, దాన్ని ఫీడ్ చేస్తాయి. ఆగ్రా కెనల్స్కి వచ్చే వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే యమున మనం ఆగ్రా, అక్కడ తాజ్మహల్ కూడా ఉంటుంది. దీనికి మళ్ళీ ట్రిబ్యూటరీస్ కూడా ఉంటాయి, లెఫ్ట్ బ్యాంక్ రైట్ బ్యాంక్. రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటివి? టన్, చంబల్, సింధ్, బెట్వా, కేన్, ఇవన్నీ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. మరి లెఫ్ట్ బ్యాంక్ అంటే లెఫ్ట్ బ్యాంక్ అంత ఇంపార్టెంట్ రివర్స్ లేదు. హిందన్, రింద్, సెంగార్, వరుణ. సిటీస్ యమునాకి ఏ సిటీస్ అంటే ఢిల్లీ, మథుర, ఆగ్రా, ప్రయాగ్రాజ్, ఇవన్నీ యమునాకే ఉన్నాయి అన్నట్టు. సో ఇప్పుడు టన్స్ చూద్దాం. టన్స్ వచ్చేసి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఆఫ్ యమునా అని కొట్టుకుంటాం కదా, ఎందుకే ఇది లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ యమునా. ఇది వచ్చేసి మళ్ళీ టన్స్ రివర్ వచ్చేసి 2 రివర్స్ కలుస్తాయి. రూపీన్ అని ఉంటుంది. ఇది రూపీను ఈ 2 కలిపి టన్నులు అంటే 2 కలపాలి. రూపీన్ 2 రివర్స్ జాయిన్ అవుతుంది. ఇది ఎక్కడ పోతుంది అంటే హిమాచల్ ప్రదేశ్కి ఉత్తరాఖండ్కి బార్డర్ ఉండే ఏరియాలో ఫ్లో అయ్యేది ఏదంటే టన్స్ రివర్. యమునా వచ్చేసి డెహ్రాడూన్లో జాయిన్ అవుతుంది. క్వశ్చన్స్. నెక్స్ట్ చంబల్ రివర్. టన్స్ అయిపోయింది రైట్ బ్యాంక్లో. టన్స్ గురించి నేర్చుకున్నాం. టన్స్ మళ్ళీ రూపీన్ అని ఉంటుంది. ఇది హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ బార్డర్లో ఉంటుంది. చంబల్ రివర్ వచ్చేసి ఇది చంబల్ రివర్ ఎక్కడదంటే వింధ్యా రేంజెస్లో మాల్వా ప్లాట్యూలో మోహ్ అని ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ చంబల్ అనేది మోహ్ అని ఒక రీజన్ ఉంటుంది. ఇక్కడ వింధ్యా రేంజ్ ఎక్కడ ఉంటుంది మనకు తెలుసు, మాల్వా ప్లాట్యూ ఆఫ్ ఎంపీ, మధ్యప్రదేశ్. బడ్ల్యాండ్ టోపోగ్రఫీకి చంబల్ రావిన్స్కి ఫేమస్. బడ్ల్యాండ్ టోపోగ్రఫీ, చంబల్ రవీన్స్ అంటే అదే గార్జెస్ అవన్నీ ఉంటాయి. చంబల్ రవీన్స్కి ఫేమస్. ఇది మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. దీనికి చంబల్కి కూడా మళ్ళీ ట్రిబ్యూటరీస్ ఉంటాయి. కాళీ అని ఒక ట్రిబ్యూటరీ, కాళీ సింధ్ అని ఒక ట్రిబ్యూటరీ, బనాస్ అని ఒకటి, పార్వతి అని ఒక ట్రిబ్యూటరీ, సిప్రా అని కూడా ఒక నాట్ ఇంపార్టెంట్ అంతా అది. ఇక్కడ వచ్చేసి రాణా ప్రతాప్ సాగర్ రాజస్థాన్లో ఒక డ్యామ్ ఉంటుంది. గాంధీ సాగర్ మధ్యప్రదేశ్లో ఒక డ్యామ్ ఉంటుంది. జవహర్ సాగర్ డ్యామ్, కోటా బ్యారేజ్, ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. సో చంబల్ మెయిన్గా అంటే ఇక్కడ వింధ్యా రేంజ్లో ఉంటుంది, మాల్వా ప్లాట్యూలో ఉంటుంది. ఇది బెట్వా కూడా వింధ్యా రేంజ్లో ఉంటుంది. జస్ట్ నార్త్ ఆఫ్ నర్మదాపురం, వింధ్యా రేంజ్లోనే ఇది ఒరిజిన్ అవుతుంది. వింధ్యా రేంజ్లోనే ఫ్లోస్ త్రూ మాల్వా ప్లాట్యూలో ఫ్లో అవుతుంది. ఇది కూడా
మధ్యప్రదేశ్, ఇంకా తర్వాత యమునాలో మిక్స్ అవుతుంది. నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ హ్యాస్ గివెన్ క్లియరెన్స్ ఫర్ కెన్వా బెట్వా ఇంటర్లింక్ ప్రాజెక్ట్. ఈ ఇంకొక రివర్ ఉంటుంది కెన్ బెట్వాని ఇంటర్లింక్ చేయొచ్చు అని చెప్పి నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అక్కడ దానికి పర్మిషన్ ఇచ్చేసింది, క్లియరెన్స్ ఇచ్చింది, నాట్ పర్మిషన్, క్లియరెన్స్. నెక్స్ట్ కెన్ అయిపోయింది. బెట్వా అయిపోయింది, కెన్ అయిపోలేదు. బెట్వా వింధ్యా రేంజెస్లోనే మాల్వా ప్లాట్యూ ఉంటుంది. కెన్ రివర్ వచ్చేసి ఇది మేజర్ రివర్ ఇన్ బుందేల్ఖండ్. మనం బుందేల్ఖండ్ అంతా చూసుకున్నాం, అదంతా బ్యాక్వర్డ్ ఏరియా, అక్కడ వర్షాలు ఎక్కువ ఉండవని. కానీ అక్కడ వచ్చేసి కెన్ రివర్ ఉంది. అక్కడ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో ఇది ఫ్లో అవుతుంది. ఇది ఎక్కడ ఒరిజినేట్ అవుతుంది అంటే నార్త్ వెస్ట్ స్లోప్స్ ఆఫ్ బర్నర్ రేంజ్ ఇన్ కట్నీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఎంపీ అండ్ ట్రావెల్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ బిఫోర్ మర్జింగ్ విత్ యమునా. బర్నర్ రేంజ్ అని ఒకటి ఉంటుంది, బర్నర్ రేంజ్, అక్కడ ఇది ఒరిజినేట్ అవుతుంది. దాని తర్వాత యమునాలో మెర్జ్ అవుతుంది. ఇక్కడ కెన్ పాస్ త్రూ పన్నా నేషనల్ పార్క్ అని ఉంటుంది. స్ట్రెచ్ ఆఫ్ ద రివర్ ఆఫ్టర్ దిస్ ఇన్ ఎంపీ ఇస్ కెన్ ఘరియల్ శాంచురీ. సో బర్నర్ రేంజ్లో ఇది ఒరిజిన్ అవుతుంది కెన్ అని. ఓకే, బర్నర్ రేంజ్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంకోటి వచ్చి కెన్లో పన్నా నేషనల్ పార్క్ అని ఒకటి ఉంటుంది. ఓకే, స్ట్రెచ్ ఆఫ్ ద రివర్ ఆఫ్టర్ దిస్ ఇన్ ఎంపీ ఈజ్ కెన్ ఘారియల్ ఒక శాంచురీ కూడా ఉంటుంది, కెన్ ఘారియల్ శాంచురీ. ఇక్కడ ఏంటంటే ఘారియల్ సిఆర్, మగ్గర్ మార్ష్ క్రొకడైల్, వియూ వల్నరబుల్, అట్లా క్రిటికలీ ఎండేంజర్. ఇక్కడ ఘారియల్ని ఇంకా మగ్గర్ అని ఒక MUGGR, మగ్గర్ అంటే మార్ష్ క్రొకడైల్, MUGGR మగ్గర్, MARSH మార్ష్ క్రొకోడైల్ ఉంటాయి. ఇదన్నట్టు. నెక్స్ట్ గాండక్ నారాయణి. గాండక్ వచ్చేసి 2 స్ట్రీమ్స్లో ఉంటుంది, కాళీ గాండక్ అండ్ త్రిశూల్ గంగా. ఇది నేపాల్ హిమాలయస్లో ఉంటుంది, బర్న్ అవుతుంది ధౌలాగిరి అండ్ మౌంట్ ఎవరెస్ట్కి మధ్యలో. గాండక్ వచ్చేసి సెంట్రల్ పార్ట్ ఆఫ్ నేపాల్లో కూడా ఫ్లో అవుతుంది. గంగా వచ్చేసి పాట్నా దగ్గర ఇది జాయిన్ అవుతుంది, సోన్పూర్ ఎట్ పాట్నా. ఇది నేషనల్ వాటర్ వే కూడా అంటారు. గాండక్ వచ్చేసి దీని ఇంకో పేరు వచ్చేసి నారాయణి. ఇది వచ్చేసి మళ్ళీ ఇందులో కూడా 2 పార్ట్స్ వల్ల జాయిన్ అయింది. ఏంటంటే కాళీ గాండక్, ఇంకొకటి ఏంటంటే త్రిశూల్ గంగా. ఇది వచ్చేసి జాయిన్ అయింది. ఇది నేపాల్ హిమాలయస్లో ధౌలాగిరికి మౌంట్ ఎవరెస్ట్కి మధ్యలో ఉంటుంది కదా, అక్కడ ఒరిజినేట్ అవుతుంది. ఇది నేపాల్ని కూడా డ్రైన్ చేస్తుంది, సెంట్రల్ నేపాల్ని. తర్వాత ఇది ఎక్కడ అంటే గంగాని ఎక్కడ జాయిన్ అవుతుంది అంటే సోన్పూర్ ఎటు పాట్నా దగ్గర జాయిన్ అవుతుంది. ఇది నేషనల్ వాటర్ వే 37 ఎక్కడి నుంచి ఎక్కడికి, ఫ్రమ్ బైసలోటన్ బ్యారేజ్ టు ఇట్స్ కాన్ఫ్లుయెన్స్ విత్ గంగా రివర్ వైడ్ నేషనల్ వాటర్ వేస్ యాక్ట్ 2016. నేషనల్ వాటర్ వేస్ యాక్ట్ 2016 అప్పుడు ఇది డిక్లేర్ చేశారంట నేషనల్ వాటర్ 37 అని. ఇక్కడ వాల్మీకి నేషనల్ పార్క్ అని బీహార్లో ఉంటుంది, చిత్వాన్ నేషనల్ పార్క్ అని నేపాల్లో ఉంటుంది. 2 ఇక్కడ ఇది రివర్ విన్నే ఉన్నాయి. గాండక్ రివర్లోనే వాల్మీకి నేషనల్ పార్క్ బీహార్లో ఉంది. ఇంకొకటి ఏదో నాట్ ఇంపార్టెంట్. సో గాండక్ వచ్చేసి నారాయణి అంటారు. కాళీ గాండక్ అండ్ త్రిశూల్ గంగా 2 కలిపేవి. ఇది నేపాల్ హిమాలయస్లో ధౌలాగిరి అండ్ మౌంట్ ఎవరెస్ట్. ఇది వచ్చేసి గంగాని ఎక్కడ జాయిన్ అవుతుంది, సోన్పూర్ పాట్నా కాడ జాయిన్ అవుతుంది. నేషనల్ వాటర్ 37 అంటారు, నేషనల్ వాటర్ యాక్ట్ 2016. బురి గాండక్ వచ్చి బుర్హి గాండక్ అనేది ట్రిబ్యూటరీ ఆఫ్ గ్యాంగ్స్ అంటే గంగా. ఇది వెస్ట్ చంపారణ్ డిస్ట్రిక్ట్స్లో ఇది బీహార్లో ఒరిజినేట్ అవుతుంది, చంపారణ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ బీహార్.
బెగు బెగుసరై అండ్ బగల్పూర్ ఉంటుంది కదా, అక్కడ దా సిటీస్ మధ్యలో ఫ్లో అవుతుంది బెగుసరై అండ్ బగల్పూర్. It flows parallel to the east to and east of the Gandak River in old channel of the Gandak River. ఫస్ట్ గాండక్ రివర్ ఎక్కడైతే ఫ్లో అవుతుందో ఇది దాని ఈస్ట్గా ఇప్పుడు ఫ్లో అవుతుంది. దిస్ ఓల్డ్ ఛానల్ ఇస్ ద రీజన్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద కాన్వార్ లేక్. ఈ ఓల్డ్ ఛానల్ ఇక్కడ ఒక ఓల్డ్ ఛానల్ ఉంటుంది. ఓల్డ్ ఛానల్ బూరి గండక్, బూరి అంటే పాతదంటే బూరి అలా గుర్తుపెట్టుకొని దీనివల్లనే ఒక లేక్ ఫామ్ అయింది కాన్వార్ లేక్ అనేది. ఇది కాన్వార్ లేక్ అంటే రెసిడ్యువల్ ఆక్స్బో లేక్. వాట్ ఈస్ ద స్పెషల్ ఆఫ్ కాన్వార్ లేక్ అంటే రెసిడ్యువల్ ఆక్స్బో లేక్ ఇది. సో ఇక్కడ క్వశ్చన్ ఏది ఇంపార్టెంట్ అంటే కాన్వార్ లేక్ ఇదేంటి అంటే రెసిడ్యువల్ ఆక్స్బో లేక్. ఈ కాన్వార్ లేక్ ఎలా ఫార్మ్ అయింది అంటే ఓల్డ్ ఛానల్ ఆఫ్ గాండాక్ రివర్. ఇప్పుడు ఏ రివర్ వల్ల అయిందంటే బూరి గాండాక్ రివర్ వల్ల. బూరి గాండాక్ ఎక్కడ అయిందంటే చంపారణ్ డిస్టిక్. గాగ్రా ఒరిజినేట్స్ ఇన్ ద గాగ్రా. నెక్స్ట్ వచ్చేసి గాగ్రా, GHARA గాగ్రా. ఇది నేపాల్లో కర్నాలి అంటారు. ఇది గ్లేషియర్స్ ఆఫ్ మాప్చాంగో. ఇది గ్లేషియర్స్ ఆఫ్ ఎక్కడ గాగ్రా. దీని ఒరిజినేషన్ నేమ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. మాప్చాచుంగో అంటారు. దీంట్లో ఈ గాగ్రా రివర్లో ఇంకొక రివర్ కూడా కలుస్తుంది. అదేంటంటే శారదా రివర్. దాన్ని కాళీగంగా కూడా అంటారు. మళ్ళీ శారదా రివర్ SHERDA శారదా రివర్. దీన్ని కూడా కాళీగంగా అని అంటారు. మన కాళీగంగా అంటే అక్కడ ఇది నేర్చుకున్న రిపోర్ట్, కానీ అది వేరు ఇది వేరు. కాళీగంగా కూడా ఇక్కడ కూడా అంటారు శారదా రివర్. సో ఇంక పోయి గంగాలో కలుస్తుంది. మళ్ళీ ఇప్పుడు శారదా రివర్ అంటే ఇది మిలామ్ గ్లేషియర్ నేపాల్ హిమాలయస్లోనే వస్తుంది. అక్కడ గోరీ గంగా అంటారు దీన్ని. ఇంటర్నేషనల్ ఇండియా నేపాల్ బార్డర్ ఇట్ ఈస్ కాల్డ్ కాళీ ఆర్ చౌక్ వేర్ ఇట్ జాయిన్స్ ద గాగ్రా. SHERDA శారదా రివరు. ఇది మిలామ్ గ్లేషియర్లో ఒరిజినేట్ అవుతుంది. మిలామ్ గ్లేషియర్ నేపాల్లోనే. మిలామ్ గ్లేషియర్ అది అక్కడ ఏమంటారంటే గోరీ గంగా అంటారు. ఇది ఇండో నేపాల్ బోర్డర్లో ఫ్లో అవుతుంది శారదా రివర్. వెరీ ఇంపార్టెంట్. సర్యూ రివర్ ఆర్ శారదా రివర్. దీన్ని సర్యూ రివర్ కూడా అంటారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శారదా రివర్ వచ్చేసి దీన్ని సర్యూ కూడా అంటారు. ఇది మిలామ్ గ్లేషియర్ ఇన్ నేపాల్ హిమాలయాస్లో ఉంటుంది. గౌరీ గంగా అంటారు. వేర్ ఇట్ ఈస్ నోన్ యాజ్ గౌరీ గంగా. ఇది ఇండో నేపాల్ బార్డర్లో కాళీ ఆర్ చౌక్ కూడా అంటారు. కాళీ ఆర్ చౌక్ అంతే నాట్ ఇంపార్టెంట్. ఇది గాగ్రాలో జాయిన్ అవుతుంది ఫైనల్గా. సో శారదా ఆర్ సర్యూ వచ్చేసి మిలాన్ గ్లేషియర్లో బోర్న్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్. గోరీ గంగా అంటారు. ఇది ఇంపార్టెంట్. ఇండో నేపాల్ బార్డర్లో ఫ్లో అవుతుంది. అక్కడ కాళీ ఆర్ చౌక్ అంటారు. ఇంత ఇంపార్టెంట్. మరి గాగ్రా వచ్చేసి దీని ఎక్కడ ఒరిజినేట్ అవుతుంది అంటే ఇది కూడా నేపాల్లోనే మాప్చాచుంగో అని అంటారు. అది ఇంపార్టెంట్. కోసి. ఈ కోసి అనేది బీహార్ సారో ఆఫ్ బీహార్ అనొచ్చు. ఇది కూడా దట్ ఫ్లోస్ త్రూ నేపాల్, టిబెట్ అండ్ ఇండియా. ఇది 3 స్ట్రీమ్స్ కలుపుతుంది. ఇది సన్ కోసి, అరుణ్ కోసి, తమూర్ కోసి. సన్ కోసి, అరుణ్ కోసి, సన్ అరుణ్, తమూరు ఇద్దరు. తమూర్ కోసి 3 కలిపితే ఇది వస్తుంది అన్నట్టు. హిమాలయన్ రీజన్ అనే వస్తుంది. సారో ఆఫ్ బీహార్ ఎందుకంటే కోర్స్ ఎప్పుడు చేంజ్ అవుతుంటుంది. దీనికి 7 ట్రిబ్యూటరీస్ కూడా ఉంటాయి. సప్త్ కోసి అని కూడా అంటారు. సన్ రివర్ వచ్చేసి ఇది అమర్కంతక్ ప్లాట్యూ. అమర్కంతక్ ప్లాట్యూ మన ఇంపార్టెంట్ అని ఎందుకు చదివినాం. అమర్కంతక్ ప్లాట్యూ ఎందుకంటే సన్ రివర్ ఇక్కడ వస్తుంది. సన్ అమరుడు అవుతాడు, అలా ఏదో గుర్తుపెట్టుకోవచ్చు. కంతక్ ప్లాట్యూ. అమర్కంతక్ ప్లాట్యూ ఎక్కడుంది? అమర్కంతక్ ప్లాట్యూ ఇక్కడనే నర్మదా కూడా ఒరిజినేట్ అవుతుంది. ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్లో ఫ్లో అవుతుంది.
కైమూర్ రేంజ్ అండ్ జాయిన్స్ ద గంగా నియర్ దానాపూర్ ఇన్ పాట్నా డిష్. సన్ రివర్ కూడా పాట్నాలో జాయిన్ అవుతుంది గంగాకు. ఇది అన్నట్టు.